దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఓపికతో కనిపెట్టుట. ప్రియులారా, నీవు ప్రార్థించి కనిపెట్టి చూచిన ఫలితమేమీ కనబడటం లేదా? ఏవీ కదలకుండా ఉన్నవి ఉన్న చోటే ఉండిపోవడాన్ని చూచి విసిగెత్తిందా? అన్నిటినీ విసిరి కొట్టి వెళ్ళిపోవాలి అనిపిస్తుందా? ఒకవేళ నువ్వు కనిపెట్టవలసిన విధముగా కనిపెట్టలేదేమో. అలాంటప్పుడు ఆయన కలుసుకోవలసిన సరి అయిన చోటును నీవు ఉండలేవు. ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో ఓపికతో దాని కొరకు కనిపెట్టుము అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఓపిక ఆందోళనను తొలగిస్తుంది. ఆయన వస్తానన్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి అంటే ఆయన సన్నిధి ఉన్నట్లే. ఓపిక నీ ఏడుపును తొలగిస్తుంది. ఎందుకు విచారముగా నిర్లిప్తంగా ఉంటావు? నీ అవసరం నీకంటే దేవునికే బాగా తెలుసు. కానీ ఇప్పుడే దాన్ని నీకు అనుగ్రహించకుండా ఉండడంలో ఆయన ఉద్దేశ్యం ఏమంటే, ఆ పరిస్థితుల్లో నుండి ఇంకా ఎక్కువ మహిమను వెలికి తేవాలని, స్వంతగా పనిచేయడాన్ని సహనం దూరం చేస్తుంది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, అదేమంటే నమ్ము. ప్రియులారా, నువ్వు కేవలం నమ్మితే అంతా సవ్యముగానే ఉంది అని గ్రహిస్తావు. ఓపిక అవసరాలన్నిటినీ తొలగిస్తుంది. నీవు కోరుకున్న దాని గురించిన నీ అభిలాష బహుశా అది జరగడం వల్ల నెరవేరే దేవుని చిత్తంపై నీ అభిలాష కంటే గొప్పదేమో. దేవుని బిడలారా, ఓపిక బలహీనతను తీసివేస్తుంది. ఆలస్యం అవుతున్న కొద్దీ నిరాశ పెంచుకుని అడిగిన దాన్ని వదిలేయొద్దు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ మొత్తం నీ కొరకు సిద్ధం చేస్తున్నాడని నమ్మి దాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలి. ప్రియులారా, తత్తరపాటును ఓపిక నిరోధిస్తుంది. నన్ను పట్టుకొని లేవనెత్తి నిలబెట్టెను అని దానియేలు 8వ అధ్యాయం 18వ వచనంలో వ్రాశాడు. ప్రియులరా, ఆయన ఇచ్చిన సహనం మనలో ఉంటే మనం వేచియున్న సమయమంతా స్థిరముగా ఉంటాం. ఓపిక దేవుణ్ణి ఆరాధిస్తుంది. స్తుతులతో కూడిన ఓపిక, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును అతి శ్రేష్టమైనవి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, ఓర్పు తన క్రియను కొనసాగనీయుడి అని యాకోబు 1వ అధ్యాయం 4వ వచనములు వ్రాశారు. కనుక నీవు దేవుని కొరకు కనిపెట్టే కొలది ఆత్మ సమృద్ధి పొందుతావు. కనుక ఓపికతో కనిపెట్టు, దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతయు కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. ప్రతి సమస్య నుండి విడుదలనివ్వండి. ప్రభువా,
సమాధానమును, సంతోషమును ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత వారిని నింపండి. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డల కొరకు, పరీక్షల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారందరినీ దీవించి మీ జ్ఞానము చేత నింపండి. నాయన, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. మీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించండి. అనుదినము ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. తండ్రి, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని, ఏదైనా దీవెనల చేత ప్రతి కుటుంబాన్ని నింపండి. మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.